జూలై 5వ తారీఖు నాడు లోకం అంతమవుతుందా? యుగాంతం వస్తుందా? సోషల్ మీడియా మనం చూస్తున్నాం. జూలై 5వ తారీఖు నాడు జపాన్‌లో భూకంపం రాబోతుంది. లోకం అంతం కాబోతుంది అని అనేకమైనటువంటి వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. జనాలు భయపడుతున్నారు. ఏం జరగబోతుందని చెప్పేసి కలవరపడుతున్నారు. వాస్తవానికి జూలై 5వ తారీఖు నాడు అనగా శనివారం నాడు లోకం అంతం వస్తుందా? 6వ తారీఖు నాడు ఏం జరగబోతుంది? ఈ విషయాలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. జూలై 5వ తారీఖు నాడు లోకం అంతం రాదండి. యుగాంతం సంభవించదు. యుగాంతం అనేది యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడతో యుగం అంతమవుతుంది. మనం 1000 ఏళ్ల పాలన నూతన యుగంలో మనం ప్రవేశిస్తాము. సో కాబట్టి అంతవరకు ఈ యొక్క లోకం అంతం కానే కాదు, యుగాంతం కానే కాదు. సో జనాలు చచ్చిపోతారని గాను మీడియాలో టీవీ ఛానల్స్లో విపరీతంగా చూపిస్తున్నారు. జనాలు భయపడుతున్నారు. అయితే వాక్యం తెలిసే విషయం ఏంటంటే సువార్త చెప్పడిన తర్వాత యేసుక్రీస్తు రాకడ వస్తుంది. యేసుక్రీస్తు రాకడతోనే ఈ యొక్క యుగానికి అంతమవుతుంది. మనం 1000 ఏళ్ల పాలన కొత్త యుగంలో మనం ప్రవేశించబోతున్నాం. సో కాబట్టి భయపడవద్దు, కలవరపడవద్దు. వీళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి గతంలో ఏదో కొన్ని జరిగాయని చెప్పేసి భయపడి శనివారం నాడు కూడా జూలై 5వ తారీఖున జరుగుతుందని చెప్పేసి భయపడవద్దు. విశ్వాసం కలిగి ఉండండి. వాక్యానుసారంగా చూసినట్లయితే యుగాంతం ఇప్పట్లో సంభవించదు. సో కాబట్టి భయపడవద్దని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అయితే జూలై 6వ తారీఖు నాడు ఏం జరగబోతుంది? ప్రత్యేకంగా సికింద్రాబాద్ అనేటువంటి బేతండవాడి చర్చిలో విశ్వాసులు ఆదివారం నాడు కూడుకుంటుండగా 2 అభిషేక ఆరాధన ఉదయం 9 గంటలకు ఉంటుంది. 2 అభిషేక ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఈ 2 అభిషేక ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే వస్తున్నారో వారు యేసుక్రీస్తు రక్తాన్ని ప్రభు యొక్క బలను స్వీకరిస్తుండగా యేసు రక్తంతో చేసే కొన్ని అద్భుతాలు ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో కాబట్టి మీరు స్వస్థ కోసం, విడుదల కోసం, అద్భుతం కోసం చూస్తున్నారా? ఆశ్చర్యకార్యం కోసం చూస్తున్నారా? అయినట్లయితే మీరు ఎక్కడ కానీ సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర ఉన్నట్లయితే కుటుంబాలుగా తరలిరండి. జూలై 6వ తారీఖు ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, 2వ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. కుటుంబాలుగా రండి. ఈ 6వ తారీఖు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలను. జూలై 5వ తారీఖు అనగా శనివారం నాడు యుగాంతం అయితే రాదు. కానీ జూలై 6వ తారీఖు మనం యేసుక్రీస్తు నామమున మనం కూడుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించి వచ్చిన వారందరినీ దర్శిస్తారని చెప్పేసి అది చెప్పగలను. ఎందుకంటే ఐగుప్తులో చేసే అద్భుతాలను మీ మధ్యలో కనుపరుస్తున్న ప్రభు సెలవిస్తున్నాడు. నిర్గమకాండంలో మీరు చూసినటువంటి ఐగుప్తులకు ఎన్నడూ చూడని సెలవిచ్చినట్టుగా మీరు చూసినటువంటి సమస్యలు మీరు ఎన్నడూ కూడా చూడనట్టుగా అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో కాబట్టి కుటుంబాలుగా పాల్గొనండి. ఈ స్థలం బేతండవాడి చర్చ్, చిలికల్ బిల్డింగ్, బాలాజీ నగర్, యాప్రాల్, సికింద్రాబాదు. శ్రీనగర్ రైల్వే స్టేషన్ నుంచి 24B 211 బస్సు వచ్చినట్లయితే ఎక్కండి. మీరు బాలాజీ నగర్ కోళ్ళఫారం బస్ దిగవచ్చు. వివరాలకు ఈ యొక్క కింద నెంబర్కి కాల్ చేయండి. గూగుల్ మ్యాప్లో బేతండవాడ టైప్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంచే దినాలేందు అందరినీ మీకు దిగిరాబోతున్నాడు. సో జూలై 5వ తారీఖు నాడు యుగాంతం ఏమి రాదు. కరువులు, భూకంపాలు అక్కడక్కడ వస్తాయని ప్రభు కూడా సెలవిచ్చి ఉన్నాడు. అవి జరుగుతూ ఉంటాయి. యేసుక్రీస్తు రెండో రాకడ వరకు జరుగుతూనే ఉంటాయి. భయపడాల్సిన పని లేదు. లోకంలో చెప్పేటువంటి ఆ యొక్క న్యూస్ విని మీరు భయపడొద్దు, బెదరవద్దు. వీళ్ళు చెప్పాలని చెప్పేసి లోకాంతం వచ్చేసిందని చెప్పేసి జూలై 5వ తారీఖు లోకం మునిగిపోతుందని ఎన్నో కథనాలు చెప్తున్నారు. అవన్నీ కూడా నమ్మొద్దు. అవి ఒట్టి వదంతులు మాత్రమే. కానీ జూలై 6వ తారీఖు నాడు మనం సమాజంగా కూడుకుంటుండగా బేతండవాడి చర్చిలో పరిశుద్ధాత్మ దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? కుటుంబాలుగా రండి, పాల్గొనండి. మీ స్వస్థ, మీ విడుదల, మీ ప్రవచనం, మీ అద్భుత కార్యం పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఊహించిన కార్యాలు చేస్తున్నాడు. మీరు ఊహించిన అద్భుతాలు జరిగిస్తున్నాడు. సో కాబట్టి ప్రార్థన చేసుకొని రండి. ఒక్కొక్కరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఈ యొక్క ఆదివారం అభిషేక ఆరాధనలో యేసు రక్తంతో అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.